దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నది పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ రిజల్ట్స్ గురించి. ఇక్కడ గెలిచే అవకాశాలు కేవలం 2 పార్టీలకు మాత్రమే ఉన్నాయి. ఒకటి టీఎంసీ, 2 బీజేపీ. ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఒక సైడ్ నుంచేమో టీఎంసీ పార్టీ మమతా బెనర్జీ 4వ సారి గెలిచి సీఎం పీఠాన్ని మళ్లీ దక్కించుకుంటుందంటున్నారు. ఇంకొక తరపు నుంచి బీజేపీ ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో జెండా ఎగరేస్తుందంటున్నారు. ఈసారి పశ్చిమ బెంగాల్లో ఎప్పుడూ లేని విధంగా 85% కంటే పైగా పోలింగ్ నమోదైంది. సాధారణంగా మమతా బెనర్జీకి మహిళా ఓటర్ల మద్దతు ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం కేంద్ర పథకాలు మరియు శాంతి భద్రతల అంశం బీజేపీకి కలిసి వచ్చిందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. జన్నత్ పోల్ సంస్థ వాళ్ళు చేసిన సర్వేలో టీఎంసీ 195 నుంచి 205 మధ్యలో సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. బీజేపీ 80 నుంచి 90 మధ్యలో సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. వీళ్ళ సర్వే ప్రకారం మమతా బెనర్జీ క్లియర్ విన్నర్ 4వ సారి సీఎం అవుతుంది. పీపుల్ పల్స్ వాళ్ళు చేసిన సర్వేలో కూడా టీఎంసీ 177 నుంచి 187 మధ్యలో సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. బీజేపీ 95 నుంచి 110 మధ్యలో సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. వీళ్ళ సర్వేలో కూడా టీఎంసీ క్లియర్ విన్నర్. మార్టైస్ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం బీజేపీకి 146 నుంచి 161 మధ్యలో సీట్లు వచ్చే అవకాశం ఉంది. టీఎంసీకి 125 నుంచి 140 మధ్యలో సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళ సర్వే ప్రకారం బీజేపీకి టీఎంసీకి అంత డిఫరెన్స్ లేకపోయినా బీజేపీ ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రజాపోల్ వాళ్ళ సర్వే ప్రకారం బీజేపీ 175 నుంచి 208 మధ్యలో సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. అలాగే టీఎంసీ 85 నుంచి 110 మధ్యలో సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. వీళ్ళ సర్వే ప్రకారం క్లియర్ విన్నర్ బీజేపీ. పోల్ డైరీ సర్వే ప్రకారం బీజేపీ 142 నుంచి 171 మధ్యలో సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. టీఎంసీ 99 నుంచి 127 మధ్యలో సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళ సర్వే ప్రకారం కూడా క్లియర్ గా పశ్చిమ బెంగాల్లో బీజేపీ జెండా ఎగరేస్తుంది. నెక్స్ట్ చాణక్య స్ట్రాటజీస్ వీళ్ళు కూడా బీజేపీ 150 నుంచి 165 మధ్యలో సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. టీఎంసీ 130 నుంచి 140 మధ్యలో సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. వీళ్ళ సర్వే ప్రకారం కూడా బీజేపీ గెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే జన్నత్ పోల్స్, పీపుల్స్ పల్స్ ఈ 2 సంస్థలు మాత్రం టీఎంసీ గెలుస్తుందని చెప్తున్నారు. మిగతా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ గెలుస్తుందని చెప్తున్నారు.